ఇజ్రాయిలు గాజా వ్యవహారాలు ఓ పక్కన హౌతీల మీద నేరుగా అమెరికా విరుచుకుపడ్డటువంటి సంఘటనలు ఈ వ్యవహారాలకు సంబంధించి తాజా పరిణామాల మీద పార్థసారథి పుట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు, కానీ చరిత్ర చూస్తే అసలు సంబంధమే లేని విషయాలతో శత్రుత్వం ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో ఎలాంటి విషయాల మీద చర్చ జరుగుతున్నదో మధ్యప్రాచ్యంలో కూడా అలాంటి విషయం మీదనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఒక ప్రకటన చేసింది, లెబనాన్, సిరియా, గాజాల నుండి తమ సైన్యాన్ని ఎప్పట్లో ఉపసంహరించేది ఉద్దేశం లేదు అంటూ. భవిష్యత్తులో లెబనాన్, సిరియాలు ముక్కలు చేసి ఇజ్రాయెల్ తమ దేశంలో కలిపేసుకుంటుంది. టెర్రరిజం అనేది తమ దేశానికి రాకుండా ముందు జాగ్రత్తగా లెబనాన్, సిరియా దేశాల సరిహద్దుల వద్ద కొన్ని కిలోమీటర్లు మేర బఫర్ జోన్ ఏర్పాటు చేసి ఆ బఫర్ జోన్ని నోమ్యాన్ టెరిటరీగా, అంటే ఆ ప్రదేశాల్లో సివిలియన్స్ కానీ సైనికులు కానీ ఎవరు ఉండకూడదనే నిబంధన పెడుతుంది ఇజ్రాయెల్. అల్ అక్సా కాంప్లెక్స్లోకి ప్రార్థన చేయడానికి 180 మంది యూదులకు అనుమతి ఇచ్చింది ఇజ్రాయెల్. ఇది 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ అల్ అక్సా కాంప్లెక్స్ను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి రోజుకు 30 మంది కంటే యూదుల్ని అల్ అక్సాలోనికి వెళ్ళే ప్రార్థన చేయడానికి అనుమతించడం లేదు. 1967 తర్వాత మొదటిసారిగా ఒకేసారి 180 మంది యూదులకు ప్రార్థన చేయడానికి అనుమతి ఇచ్చి అల్ అక్సా ఇక నుండి యూదులదే అనే సంకేతాన్ని ఇచ్చింది ఇజ్రాయెల్. అసలు అల్ అక్సా కాంప్లెక్స్ చరిత్ర ఏంటి? సెకండ్ టెంపుల్ మౌంట్, అల్ అక్సా మసీద్, ఇలా 3 పేర్లు ఉన్నాయి కాబట్టి అల్ అక్సా కాంప్లెక్స్ అని పిలుస్తారు. ఎందుకంటే అబ్రహామిక్ మతాలైన యూదు, క్రైస్తవ, ఇస్లాంలకి ముఖ్యమైన ప్రార్థనా స్థలం సెకండ్ టెంపుల్. చరిత్ర జెరూసలేం. కింగ్ సాల్మన్ టెంపుల్ని మొదటి టెంపుల్గా పిలుస్తారు. అయితే 587 బీసీఈలో బాబిలోనియన్స్ సాల్మన్ టెంపుల్ని కూల్చేశారు. బాబిలోనియన్స్ సాల్మన్ టెంపుల్ని 587 బీసీఈలో కూల్చక ముందు 400 ఏళ్ళు ఉనికిలో ఉంది. సెకండ్ టెంపుల్ అదే స్థలంలో కట్టుకున్నారు యూదులు 506 బీసీఈలో. సెకండ్ టెంపుల్ని రోమన్లు 70 ఏడీలో కూల్చేశారు. రోమన్లు కూల్చిన సెకండ్ టెంపుల్ శిథిలాల మీద 680 సిఈ నుండి 715 సిఈల మధ్య ఉమయ్యద్ ఖలీఫా అబ్ద్ అల్ మాలిక్ అతని కొడుకు అల్ వాలిద్లు కలిసి మసీదు కట్టి దానికి అల్ అక్సా అనే పేరు పెట్టారు. ఇతరుల ప్రార్థనా స్థలాలను కూల్చేయడమో లేదా వాటి శిథిలాల మీద మసీదు కట్టడం అనేది ఇస్లాం ఆవిర్భవించినప్పటి నుండి ఉన్నదనే దానికి అల్ అక్సా ఒక చారిత్రక ఉదాహరణ. సో సెకండ్ టెంపుల్ అనేది యూదులది. అలాగే సెకండ్ టెంపుల్ శిథిలాల మీద కట్టిన అల్ అక్సా మసీద్ తమదే అని ముస్లింలు కొట్టుకుంటున్నారు శతాబ్దాలుగా. మరి క్రైస్తవులకు అదే స్థలం ఎందుకు పవిత్రమైంది? జెరూసలేం నగరం 3 అబ్రహామిక్ మతాలకు పవిత్రమైంది. సెకండ్ టెంపుల్ ఉన్నది కొండ మీద కాబట్టి టెంపుల్ మౌంట్ అంటారు. ఇప్పుడున్న అల్ అక్సా ఉన్న చోటనే జీసస్ బోధనలు చేశాడని, అలాగే మిరకిల్స్ చేశాడని క్రైస్తవులు నమ్ముతారు. 2000 సంవత్సరాల క్రితమే అల్ అక్సా ఉన్న కొండ యూదులది అనడంలో సందేహం లేదు. దానికి చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. జీసస్ అదే కొండ మీద మత బోధనలు చేశాడు కాబట్టి మాకు ఆ ప్రదేశం పవిత్రమైందని క్రైస్తవులు ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు. ఉమయ్యద్ ఖలీఫా మసీద్ ఎందుకు కట్టాడు అక్కడ అంటే, మొహమ్మద్ ప్రవక్త రెక్కల గుర్రం మీద అక్కడి నుండినే స్వర్గానికి వెళ్ళాడని ముస్లిమ్స్ వాదిస్తారు. ఇస్లామిక్ వక్ఫ్ మొదటి ప్రకటన చేస్తూ అల్ అక్సాలోకి ఒకేసారి 180 మంది యూదుల్ని ప్రార్థన చేయడానికి అనుమతించడం మాకు ఆందోళన కలిగిస్తోంది అంటోంది. సౌదీ రాజు గాజా గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ మాకు అవసరం లేదని ప్రకటించాడు. ఈజిప్ట్ మాత్రం అసంతృప్తిగానే ఉన్నా తొందరపడదలుచుకోలేదు. ఇంకెవరున్నారు ఇస్లామిక్ ప్రపంచంలో అల్ అక్సా మసీద్ని ఇజ్రాయెల్ ఆధీనంలోకి పూర్తిగా తీసుకుంటూ ఉంటే పట్టించుకోకపోవడానికి? టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, పాకిస్తాన్. ఇప్పటికే ఎర్డోగన్కి ఎర్త్ రెడీగా ఉంచింది అక్కడ ప్రతిపక్షం రూపంలో అమెరికా. ఏమాత్రం తోకజాడించిన ఎర్డోగన్ దేశం వదిలి పారిపోవాల్సింది. ఎర్డోగన్ టర్కీ వదిలి వెళ్ళిపోతే కుర్దులు విజృంభించి టర్కీ, సిరియాల్లో ఉన్న తమ భూభాగాలను కలుపుకుని కుర్దిస్తాన్ దేశ ఏర్పాటు దిశగా పోరాటం ప్రారంభిస్తారు. 685 సిఈలో కండబలంతో సెకండ్ టెంపుల్ని స్వాధీనం చేసుకుని మసీదు కట్టారు. కానీ 1400 ఏళ్ల తర్వాత అదే కండబలం చూపించి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంటుంది అల్ అక్సా కాంప్లెక్స్ని. చాలా ప్లాన్డ్గా వ్యూహరచన చేశారు. ముందు నెదర్లాండ్స్లోని హేగ్లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని నిర్వీర్యం చేశారు ట్రంప్. ఐసీజేకి నిధులు ఇవ్వమని తేల్చి చెప్పారు ట్రంప్. ఐసీజేలో ప్రో పాలస్తీనియన్ జడ్జీలు మోపయ్యారు. అక్టోబర్ 23, 2023 హమాస్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడి వాళ్ళకి కనిపించలేదు. అసలు ఐక్యరాజ్య సమితికి కూడా నిధులు ఆపేసే యోచనలో ఉన్న ట్రంప్. ఐక్యరాజ్య సమితి సింహభాగం నిధులు అమెరికా సమకూరుస్తుంది. ఐసీజే అనేది యుఎన్కి అనుబంధంగా ఉండి పనిచేస్తుంది. యుఎస్ఐని ఆపేసింది కూడా నిధులు పక్కదారి పెట్టి అబద్ధాల ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారు. 2 రోజుల క్రితం హార్వర్డ్ యూనివర్సిటీకి ఫండింగ్ ఆపేశాడు ట్రంప్. హార్వర్డ్ యూనివర్సిటీ అనేది లెఫ్ట్ లిబరల్స్ కేంద్ర స్థానంగా ఉంటూ వస్తుంది. $2.3 బిలియన్ ఏటా హార్వర్డ్ యూనివర్సిటీకి ఇస్తుంది అమెరికన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలన్ గార్బర్ మాత్రం అమెరికా ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇవ్వజాలదు, మేము విద్యార్థులకు ఎలాంటి విద్యాబోధన చేయాలో అంటూ ఎదురు తిరుగుతున్నాడు. అఫ్కోర్స్ విద్యార్థులకి చరిత్రకు సంబంధించిన అసలైన నిజాలు చెప్తే ఎవరు కాదంటారు? యూనివర్సిటీలో చదువుకుంటున్న యూత్ విద్యార్థులను చంపేస్తానని బెదిరిస్తున్నందుకు ప్రభుత్వం భారీగా నిధులు ఇవ్వాలా? మన దేశంలో జరుగుతున్నట్లే అమెరికాలో కూడా బరాక్ ఒబామా హార్వర్డ్ యూనివర్సిటీకి వత్తాసు పలుకుతున్నాడు ఫెడరల్ ప్రభుత్వం నిధులు ఆపేస్తామని అన్నందుకు. అమెరికా, బ్రిటన్ దేశాల్లోని చాలా యూనివర్సిటీలకు ముస్లిం దేశాల నుండి విరాళాలు అందుతున్నాయి. అందుకే బ్రిటన్, అమెరికాలో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. యూనివర్సిటీ యాజమాన్యాలకి గాజా సమస్య మీద విద్యార్థుల ఆందోళన అనేది పెద్ద సమస్యగా అనిపించలేదు. ఎందుకంటే ఆయా ముస్లిం దేశాల నుండి వచ్చే విరాళాలు ఆగిపోతాయనే భయం ఉంది. ఇజ్రాయెల్, అమెరికాలు అల్ అక్సా కాంప్లెక్స్ను స్వాధీనం చేసుకునే ముందు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నిర్వీర్యం చేశాయి. ఐక్యరాజ్య సమితికి నిధులు ఇవ్వనని ట్రంప్ తెగేసి చెప్పాడు. యుఎస్ఐని ఆపేశాడు. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పాతుకుపోయిన లెఫ్ట్ లిబరల్స్ని ఏర్పారేశాడు. మరి మన దేశంలో అలా జరిగిందా? 2017లోనే కొలీజియం సిస్టమ్ రద్దు చేయడానికి ప్రయత్నించిన
అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అసలు నేషనల్ జ్యుడిషియరీ అకాడమీ కాన్సెప్ట్ తమకు ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు. పోనీ కొలీజియం గురించి రాజ్యాంగంలో ఉందంటే అది లేదు. రాజ్యాంగంలో లేని దాన్ని సుప్రీంకోర్టు ఎలా కొనసాగిస్తుంది? కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని ఎవరు ఎక్కడ ఛాలెంజ్ చేయాలి? ఇన్ని సమస్యలు ఉండగా ఎన్ని చట్టాల ఉపయోగం ఏముంటుంది? డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే లెఫ్ట్ లిబరల్ జడ్జి అనే జడ్జిల్ని ఒకే ఒక్క ఆర్డర్తో తొలగించాడు. అమెరికా అధ్యక్షుడు కొన్న బ్లాంకెట్ అధికారులు భారత ప్రధానికి లేవు. చివరికి భారత రాష్ట్రపతికి కూడా ఆదేశాలు ఇచ్చేంత వరకు వెళ్ళింది మన న్యాయ వ్యవస్థ. సో ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే ముందు ఆ సమస్యకు మూలాలేంటి, దానికి ఉన్న బలం ఏంటి, బలహీనతను ఏంటి అని అధ్యయనం చేసి ముందు వాటిని తొలగిస్తే పరిష్కారం దొరుకుతుంది. ట్రంప్ అదే పని చేస్తున్నాడు. మనం కూడా అదే విధంగా చేస్తేనే ప్రశాంతంగా ఉండగలం. బెంగాల్లో హింస పార్లమెంట్ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు కొట్టేసిందంటూ టీవీ చర్చలు సోషల్ మీడియాలో పెట్టుకుని చర్చిస్తే ఉపయోగం ఉండదు.